ఓం శాంతి. జ్ఞానసుధ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మైండ్ అండ్ నెగటివిటీ అంటే మన మనస్సు చేసేటువంటి వ్యర్థ సంకల్పాల యొక్క ప్రభావము మనల్ని మానసికంగా, ఎమోషనల్గా, సైకలాజికల్గా అన్ని పరంగా ఎలా మనల్ని దెబ్బతీస్తుందో, ముందుకు పోనివ్వకుండా ఎలా చేస్తుందో చూద్దాం. ఉదాహరణ కోసం, నెగటివ్ మైండ్ సెట్ ఎప్పటికీ పాజిటివ్ లైఫ్ని ఇవ్వలేదు. మనం నెగటివ్ గురించే ఆలోచిస్తూ, నెగటివే డిస్కస్ చేస్తూ, నెగటివిటీనే ఇంటర్ప్రిటేషన్ చేస్తూ, నెగటివిటీనే మైండ్కి ఫీడ్బ్యాక్ చేస్తూ, పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకనే హ్యాపీనెస్గా, సంతోషంగా, సుఖంగా ఉండలేకపోతున్నాం. నెగటివిటీ బ్రీడ్స్ నెగటివిటీ అంటే ఒకసారి మన మనస్సులో ఏర్పడినటువంటి వ్యర్థ సంకల్పం, బాధ, దుఃఖంతో కూడినటువంటి సంకల్పము ఇంకా ఎంతో నెగటివిటీకి అది కారణమవుతుంది. ఉదాహరణ కోసం, మన జీవితం లోపల ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో రకాల పరిస్థితులని, ఛాలెంజెస్ని మనం ఎదుర్కోవలసి వస్తుంది. అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు. లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. మనం అన్నీ అనుకున్నట్టుగా, మనకి అనుగుణంగా జరగవు. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. కొంతమంది మనతో విమర్శనాత్మకంగా ఉంటారు, కొంతమంది ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అయితే మన జీవితంలో ఎప్పుడో ఏదో సంఘటన జరిగిందని, మనల్ని ఎవరో మోసం చేశారని, మనల్ని ఎవరో ద్వేషించారని, బాధ పెట్టారని, అసహించుకున్నారని, దాన్నంతటిని మనం మన మనస్సు నుంచి డిలీట్ చేయకుండానే మన మనస్సు లోపలే మనం దాని గురించి చింతన చేస్తూ ఆలోచిస్తూ ఉంటాము. ఆ వ్యక్తి ఎదురుగా లేకపోయినప్పటికీ, ఆ సందర్భం ఎప్పుడో గతంలో జరిగినప్పటికీ, దాన్ని ఇప్పుడు ప్రస్తుతం మనం ఊహించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గానే మనకు తెలియకుండానే కోపము, ద్వేషం వస్తుంది. అప్పుడు మనం ఏమంటాం, నేను వీళ్ళని ఎన్నటికీ క్షమించలేను, నా కోపానికి, నా అశాంతికి వీళ్ళే కారణము. అది క్షమాశక్తి చాలా గొప్పది. వాళ్ళని క్షమించడం వలన ముందు నా మనస్సు తేలికగా, ప్రశాంతంగా ఆ నెగిటివిటీ నుంచి, ఆ పాయిజన్ నుంచి, ఆ పరిస్థితి నుంచి ఫస్ట్ నేను ఉపరామాన్ని పొంది నేను సంతోషంగా ఉంటాను అన్న విషయాన్ని, అన్న వివేకాన్ని నేను ఆ సమయంలో విస్మరిస్తాను. నేను వాళ్ళని ఎన్నటికీ క్షమించలేను అంటూ ఆ బాధని, ఆ ద్వేషాన్ని, ఆ అశాంతిని, ఆ దుఃఖాన్ని నా మనస్సు లోపలే గూడు కట్టుకొని బాధపడుతూ, చింతిస్తూ దాన్ని ఒక డామినెంట్ సంస్కారంగా చేసుకుంటాను. అంటే నేను వాళ్ళని ఎన్నటికీ క్షమించలేను అనేటువంటి ఒక నెగిటివ్ సంకల్పము, నేను ఎందుకు క్షమించాలి, ఎప్పటికీ క్షమించకూడదు, నేను సంతోషంగా లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు కూడా సంతోషంగా ఉండడానికి వీల్లేదు అనేటువంటి ఎన్నో వ్యర్థ సంకల్పాలకి అది కారణమవుతుంది. కావున నెగిటివిటీ బ్రీడ్స్ నెగిటివిటీ. మనం ఒక్క వ్యర్థ సంకల్పం చేస్తే అది ఎన్నో వ్యర్థ సంకల్పాలకి దారితీస్తుంది. పాజిటివిటీ అనేది ఒక ఎనర్జీ, ఒక పవర్, ఒక శక్తి. అది మనల్ని ఛార్జింగ్ చేస్తుంది, మన ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా పెంచుతుంది. సైకలాజికల్గా, ఎమోషనల్గా మన ఫంక్షనింగ్, మన శరీరానికి సంబంధించిన ఆరోగ్య వ్యవస్థ కూడా బాగుంటుంది. కాబట్టి నేను ఎలాంటి ఆలోచనలు చేస్తానో అలాంటి వాతావరణమే తయారవుతుంది. ఇంకా ఉదాహరణ కోసం, గార్డెన్ లోపల మనం 2 పూల మొక్కల్ని తీసుకొని ఆ 2 పూల మొక్కలకి రోజు వాటర్ పోస్తున్నాం. ఒక పూల మొక్కను తీసుకొని రోజు ఇది పోవాలి, ఇది ఎండిపోవాలి, ఇది పనికి రాకుండా పోవాలి, ఇది మంచి మొక్క కాదు అని నెగిటివ్ వైబ్రేషన్స్ని పంపించండి. ఇంకొక పూల మొక్కకి ఇది చాలా బాగుండాలి, ఇది ఒక మహావృక్షం అవ్వాలి, దీని కింద అనేక మంది నీడ తీసుకోవాలి, ఫలాలను ఇవ్వాలి అనేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచి మనమే పరిశీలించి చూస్తే ఏ మొక్కకైతే మనం నెగిటివ్ వైబ్రేషన్స్ని పంపిస్తూ ఉన్నామో దాని గ్రోత్నెస్ అక్కడే ఆగిపోతుంది.
ఏ మొక్కకైతే మనం పాజిటివ్ వైబ్రేషన్స్ని పంపిస్తున్నామో దాని గ్రోత్నెస్ పెరుగుతుంది. అలాగే మనస్సు లోపల కూడా మనం ఎంత సుఖం, శాంతి, ఆనందకరమైన ఆలోచనలు చేస్తామో అంతే సంతోషంగా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆనందంగా ఉండగలము. ఓం శాంతి.